రాహుల్ చాటుగా అప్పు గది వైపు చూస్తూ ఉంటాడు. అప్పును అయితే ఇక రెడీ చేస్తూ ఉంటారు ఫస్ట్ నైట్‌కి. ఇక అలా రెడీ చేస్తూ ఉన్న అప్పు వైపే తన నగల వైపు చూస్తూ ఈ నగలు ఎలాగైనా నేను కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్ అయితే. మరొక పక్క కావ్య, రాజ్ ఇద్దరు కూడా ఇక గదిని రెడీ చేస్తూ ఉంటారు. నీట్‌గా రాజ్, కావ్య ఇద్దరు కూడా పూలని అలంకరిస్తూ ఉంటే ఇక కావ్య వైపు చూస్తూ ఉన్న రాజ్ అయితే నా మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు సడన్‌గా. ఇక రాజ్ అలా సడన్‌గా అడిగేసరికి రాజు వైపే చూస్తూ ఉంటుంది. కానీ ఏమీ సమాధానం చెప్పదు. ఏంటి అలా చూస్తున్నారు నా మీద, నేను చెప్పిన దానికి మీ ఒపీనియన్ అడిగానంటే ఏం లేదు అని తడబడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా తడబడుతూ ఉంటే ఎందుకు మీరు నాకు దూరంగా ఉంటున్నారు, దగ్గరగా ఉన్నప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్నలకు తడబడుతున్నారు. దీనిపై ఈ ప్రశ్నలకి సమాధానం లేకపోవచ్చు, కానీ మీరు నాపై చూపించే ప్రేమకి, దానికి అంతులేని భావాలకి కూడా కొన్ని మనం పేర్లు పెట్టలేము. కానీ అన్ని మాటలకు మీ మీద ఉన్న నా ఫీలింగ్స్కు రెండే రెండు పదాలు మనం వాడవచ్చు. అది ఏంటో చెప్పనా నేను అనేసరికి కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఏం చెప్తారని ఆలోచిస్తూ ఉంటుంది. మన మన మధ్య ఉన్న భావాలకు, మన మధ్య ఉన్న ఫీలింగ్స్కు కూడా ఈ రెండు పదాలు కరెక్ట్గా సరిపోతాయి అని అనేసరికి టెన్షన్గా చూస్తూ ఉంటుంది కావ్య. మరి తన మనసులో మాట రాజ్ చెప్తాడా? ఇది ప్రోమో.